హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి. ఇదిగో ఈ విధంగా ఉంది. నేను ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకొంచెం మక్కితే హల్వాకి ఇంకా బాగుంటుందండి. అంటే హల్వాకి మాత్రానికి ఈ పచ్చదనం లేకుండా చూసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. గుమ్మడికాయతో ఒక చిన్న చిట్కా చెప్తానండి. నా ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ యూస్ అయ్యేది. చాలా బాగుంటుందండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ట్రై చేసి చూస్తుంటారు. మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఒక చిన్న గుమ్మడికాయ ముక్క, ఒక క్యారెట్ ముక్క, బీట్రూట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ కొట్టేసేయండి. మిక్సీ కొట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా వడగట్టండి. వడగట్టిన తర్వాత అందులో ఒక చెక్క నిమ్మ రసం పిండేసి, షుగర్ లేని వాళ్ళైతే తేనె కలుపుకోండి, షుగర్ ఉన్న వాళ్ళైతే తేనెని స్కిప్ చేసేయండి. ఆ జ్యూస్ని రోజు టిఫిన్కి ముందు 1 అవర్ ముందు తాగడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి స్టమక్ మొత్తం క్లీన్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. స్టమక్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మన స్కిన్లో కూడా చాలా గ్లో అనేది వస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా సరే మన స్టమక్ని క్లీన్గా ఉంచుకోవడానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. స్కిన్లో చాలా గ్లో వస్తుందండి. పింపుల్స్ రావడం కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ విధంగా మనం జ్యూసులు లాంటివి తాగినందువల్ల. ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేస్తారు. ఒక 10 డేస్ అయినా నా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ కొంతమంది ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిదండి, ఆరోగ్యానికి. చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిస్తుంది గుమ్మడికాయ. జ్యూసులు లాంటివి మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇట్లా సాంబారు, పప్పు లేదా హల్వా లాంటివి ట్రై చేయవచ్చు. నేను ఈ గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టి నీళ్ళు కొంచెంగా పోసి నీళ్ళు ఇంకేటట్టుగా పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మ చేసేదంటండి. ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను. నేనైతే పెసరపప్పు వేయకుండా హల్వా చేస్తాను. ఇది మా అత్తయ్య చెప్పింది. బాగుంటుంది, చలవమ్మ, ఎండాకాలం కదా పెసరపప్పు వాడితే మంచిది అని చెప్పేసి. నెయ్యి అండి, ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కల్ని తురమలేదండి, ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అవి బాగా మక్కిపోతాయండి. మనం తురిమేమంటే వాటర్ అనేది బయట వస్తుంది. వేగడానికి చాలా టైం పడుతుంది, చాలా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఈ మెథడ్ వచ్చేసి నేతిలో ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేయించుకోవాలి. బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో వచ్చి కలిపెడతా ఉంటే ఈ విధంగా చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో, మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు మనం ఇందాక ఉడకబెట్టుకున్నామని చెప్పాను కదండి, ఆ పెసరపప్పుని, బెల్లాన్ని యాడ్ చేసేస్తే వాటిల్లోనే నీరు వస్తుందండి. చూడండి, నీళ్ళు ఏమీ లేకుండా ఇంకా పెట్టేసాను పెసరపప్పుని. సమ్మర్లో ఇట్లాంటి ఐటమ్స్ బాగుంటాయండి, మనకు చలవ కూడాను. బెల్లం అండి, నేను 2 కప్పులకి 1 కప్పు తీసుకున్నాను. అంటే మీ స్వీట్ని తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మేము స్వీట్ను కొంచెం తక్కువేనండి తినేది. ఇప్పుడు మనం బెల్లం వేసాం కదండి, ఆ బెల్లంతోనే వాటర్ వస్తాయి. హల్వాలకన్నిటికీ కొంచెం ఓపిక కావాలండి. ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఈ పెసరపప్పు చాలా చలవండి, చాలా బాగుంది టేస్ట్. అంటే పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళంట. మూత పెడతాం కదండి, ఆ బెల్లం ముక్కలన్నీ బాగా మగ్గి వాటర్ వచ్చాయి చూడండి. బాగా వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలు కూడా చూడండి మనం కొంచెం మీడియంగా కట్ చేసుకున్నాం కదా, అంటే తురమలేదు కదండి. తురమకపోయినా కానీ ముక్క బాగా మెత్తంగా పేస్ట్ లాగా అయిపోతుంది డీప్ ఫ్రై అయ్యేటప్పటికి. గ్యాస్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందండి, ఇంకేం లేదు. అంటే వేయించడానికి కూడా రాదన్నమాట తురిమితే, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా గుమ్మడికాయ తురిమినప్పుడు, ఆ వాటర్ మీద వేగదన్నమాట సరిగా. అదే కొంచెం మీడియం సైజు ముక్కలు అనుకోండి, బాగా వేగుతుంది నేతిలో. చూడండి ఎట్లా అయిందో. ఇలా కూడా చాలా బాగుందండి, వేడివేడిగా కూడాను. ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి బాండలు కతుక్కోకుండా వేగిపోవాలి, కలర్ కూడా మారాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
మనం ఇందులో జీడిపప్పు లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదండి, ఇట్లనే తినేసాం మేము. అందరికీ బాగా నచ్చింది, మీకు అందరికీ కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.